నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురువుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు, ఎన్టీఆర్ శక్తి సినిమాలో 18 శక్తి పీఠాలకు కలిపి ఒక మూల శక్తి పీఠంగా ఒక్కటే గుడిని నిర్మిస్తారు. అయితే దాంట్లో ఏంటి అని అంటే, ఈ మూల శక్తిగా ఒకదాన్ని నిర్మించిన దాంట్లో ఒక స్తంభం, ఒక పిల్లర్ కనుక పడిపోతే ఈ 18 శక్తి పీఠాలలో ఏదో ఒక శక్తి పీఠానికి పడిపోవడం జరుగుతుంది. అయితే ఈ మూల గుడికి ఆ శక్తి పీఠాన్ని పడిపోవడానికి ఏంటి సంబంధం? అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఏదో ఒక సంబంధం ఉంటేనే అలా రాసి అలా చిత్రీకరిస్తారు కదా. సో ఇప్పుడు ఈ మూల స్తంభం పడిపోవడానికి మన ఆ శక్తిపీఠం పడిపోవడానికి సంబంధం ఏముంటుంది? ఇంకొకటి, మన 18 శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మూల శక్తి పీఠంగా మనం బెజవాడ కనకదుర్గమ్మ అని చెప్పుకుంటారు కదా. సో అంటే మూల శక్తి పీఠంగా మన బెజవాడ కనకదుర్గమ్మ ఎలా అయ్యారు, ఏంటి, దాని గురించి ఈరోజు వివరించరా? తప్పకుండా అమ్మా, అద్భుతమైన ప్రశ్న అమ్మ. అశ్విని దత్ గారు నిర్మాతగా, మెహర్ రమేష్ గారు డైరెక్టర్గా ఈ శక్తి అనేటటువంటి సినిమా మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా వచ్చారు. అందులో ఈ 18 అష్టాదశ శక్తిపీఠాలకి మూలపీఠం కింద మనకి ఒక గుడి ఉండాలి అని చెప్పి, అక్కడ ఆ మూలపీఠంలో ఒక స్తంభం పడిపోతే ఇక్కడ ఒక శక్తిపీఠంలో 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం పడిపోతుంది, డ్యామేజ్ అవుతుంది అని కాన్సెప్ట్ రాశారు. ఇది మణిశర్మ గారు డైరెక్టర్గా ఉన్నారు. అండ్ మా గురువు గారి దగ్గరే ఈ డిస్కషన్ జరిగింది. వాళ్ళు మెహర్ రమేష్ గారు క్లియర్గా చెప్పారు. ఆయన శక్తి పార్ట్ 4లో మా గురువుగారు అయినటువంటి సత్యనారాయణ మూర్తి గారు చెప్పారని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్తారు. అంటే వాళ్ళంతా ఒక డిస్కషన్ చేసుకొని చక్కగా మా గురువులు అందరూ కూర్చొని ఆ సినిమా అనేది ఎందుకు తీసుకొచ్చారంటే, వాళ్ళు మెయిన్గా నువ్వు అన్నట్టుగా ఒక శక్తి పీఠము అనేటటువంటిది, మూలపీఠం అనేది ఉంటేనే 18 పీఠాలకి లింక్ పీఠము ఉంటేనే ఆ కాన్సెప్ట్ చేయగలుగుతారు. అద్భుతమైనటువంటి ఆలోచన అది. ఎందువల్లంటే ఇప్పుడు 18 శక్తి పీఠాలకి సమష్టి స్వరూపము, మూలపీఠము, లింక్ పీఠము మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గుడి. అంటే మాయాపీఠం అంటారు దీన్ని, మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిని. అక్కడ మనం అనుకుంటాం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి ఒకటే కదా ఉంది కదా అనుకుంటాం. అసలు 9 స్టెప్స్ ఉంటాయి ఆ కొండ మీద, ఇంద్రకీలాద్రి పర్వతం మీద. 9 నవావరణాలు అంటాం. ఆవరణ అంటే ఎంట్రీ అని అర్థం. అందువల్లే శ్రీచక్ర పూజ చేసినప్పుడు ఏదైనా సరే నవావరణ పూజ, చండీ పూజ చేసినప్పుడు నవావరణ పూజ చేసాము అంటే ఒక్కొక్క దేవతకి పూజ చేసి ఒక్కొక్క ఎంట్రీ తీసుకుంటూ లోపలికి నెక్స్ట్ డోర్ అని అట్లా వెళుతూ ఉంటాం. బెజవాడ కొండ మనం గమనిస్తే ఇంద్రకీలాద్రి అనేటటువంటి పర్వతం మధ్య భాగంలో కనకదుర్గమ్మ తల్లి వెలిసింది గుడి. అందరికీ నువ్వు చూసుకుంటే కొండ పైన ఉంటుంది, కొండ పైన ఇలా గుడి ఉంటుంది, కానీ ఇది మధ్యలో ఉంటుంది. ఎందువల్లంటే ఇంద్రకీలుడు అనేటటువంటి యక్షుడు ఆ వరాన్ని అడిగాడు అమ్మవారిని, నేను మధ్యలో ఉండాలమ్మా, ఇది మూలపీఠమై ఉండాలి అని చెప్పారు. అలాగే అంది. కాబట్టి అష్టాదశ శక్తి పీఠాలు ఇప్పుడు మనం శంకరాచార్యులు వారు చెప్పినటువంటి కంచి, మధుర మీనాక్షి, గయ మాధవేశ్వరి, మంగళగౌరి, ప్రయాగ మాధవేశ్వరి, కాశీ విశాలాక్షి, ఈ టెంపుల్స్ అన్నిటికీ కూడా మూలపీఠము మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి. ఇక్కడ మన బెజవాడ, అందువల్లనే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్తారంటే, కలియుగాంతానికి కనకదుర్గమ్మ తల్లి యొక్క మొక్కు పుడకని కృష్ణమ్మ తల్లి అందుకుంటుంది, ఆ మొక్కు పుడక తీసుకెళ్ళిపోవడంతో కలియుగాంతం అవుతుంది అని చెప్పడానికి కారణం అదే. అంటే ఏంటి, కలియుగాంతానికి అమ్మవారికి లింక్ ఉందన్నమాట. సో మన అమ్మవారి గుడిలో అందువల్లనే మనం కొండలు అవన్నీ కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తారు. అంటే ఇప్పుడు రిపేర్ వర్క్ చేయాలి కదా, ఎక్స్పాన్షన్ చేయాలి కదా బిల్డింగ్ అదంతా. అది చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల్లో మీకు వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. అమ్మవారు బెజవాడ, ఎందుకంటే మేమంతా బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో పెరిగిన వాళ్ళం. మా గురువులంతా దత్తాత్రేయ శర్మ గారు, ఇప్పుడున్న పంతులు గారు శంకర్ శాండిల్య గారు, ఉమాకాంత్ శర్మ, వీళ్ళంతా మనవాళ్ళే. వీళ్ళందరూ కూడా రాచకొండ కామేశ్వర శర్మ గారి హయాం నుంచి భవానీ దీక్ష ఇవన్నీ జరుగుతూ ఉన్నారు. బ్రహ్మరాంబ గారు, సూర్యకుమార్ గారు, శ్రీనివాస్ గారు ఈవోలుగా ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళంతా ఎంత అదృష్టవంతులంటే
అందులో అమ్మవారి దర్శనం చేసే వాళ్ళకి, అందులో వర్క్ చేసేటటువంటి వాళ్ళకి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు ముఖ్యంగా, ధర్మమండలి ముఖ్యంగా, వీళ్ళంతా అదృష్టవంతులంటే 18 అష్టాదశ శక్తి పీఠాల్లో సేవలు చేసుకున్న ఫలితం వీళ్ళకి వస్తుంది. అలా మనకి అందుకని మరి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో షూటింగ్ తీయడం కుదరదు కాబట్టి వాళ్ళు సెట్టింగ్ డిఫరెంట్గా వేసుకొని ఒక గుడిలాగా మూలపెట్టంలాగా పెట్టుకొని అక్కడ ఈ గుడికి ఏదైనా వాళ్ళు ఆ సినిమాలో విలన్ ఉంటుంది కదా, ఆ విలన్ వచ్చి ఈ గుడిని పడగొట్టినప్పుడు, ఒక్కొక్క స్తంభం పడగొట్టినప్పుడు అక్కడ ప్రకంపనాలు జరుగుతాయి. అవును. అంటే ఇప్పుడు సేమ్ మన ఇప్పుడు బెజవాడ గుడిలో ఏదైనా రెనోవేషన్ ఏదైనా జరిగినప్పుడు ఇక్కడున్న వైబ్రేషన్సే వేరే అక్కడ 18 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠంలో జరుగుతుంది. డెఫినెట్గా జరుగుతుంది. నేను ప్రూవ్ కూడా చేయగలను. ఇప్పుడు మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో మనం మల్లేశ్వర స్వామి గుడి కడుతున్నాం. ఇప్పుడు పూర్తయింది. అది పెద్ద శివలింగం అనమాట. దగ్గర దగ్గర 5 సంవత్సరాలు పట్టింది. ఓకే, మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మొట్టమొదట ఆ గుడి నాకు 40 సంవత్సరాల నుంచి, ఇంకా ఎక్కువే, నేను చిన్నప్పటి నుంచి ఆ గుడిలోనే పెరిగాము కాబట్టి అక్కడ నేను చూశాను. అక్కడ ముందు ఒక గుడి ఒక్కొక్క రెనోవేషన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి ఆ లైన్స్ కానీ ఆ స్తంభాలు కానీ కట్టినప్పుడు అలంపురం జోగులాంబ శక్తిపీఠం మనం ఆ విగ్రహాన్ని తీసి పక్కన పెట్టాం, అవి కట్టారు. సరిగ్గా అదే టైం అనమాట. అలంపురం జోగులాంబ మామూలుగా ఉండేది మూల విగ్రహం, అది తీసేశారు. మా గురువు గారు అయినటువంటి జగద్గురు భారతీ తీర్థ స్వాముల వారు శృంగేరి, ఆయన కాన్వాయ్లో కూడా మేము వెళ్ళి అక్కడ ఈ అలంపురంలో కూడా సేమ్ టైం రెనోవేషన్ చేశారు. చేసిన తర్వాత అమ్మవారి విగ్రహం పక్కన పెట్టి అమ్మవారి కళలన్నీ తీసి విత్డ్రా చేసి కలశంలో పెట్టి అది దగ్గర దగ్గర 5 సంవత్సరాలు పట్టింది అలంపురం జోగులాంబ. తర్వాత ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు. అలాగే గయా మంగళగౌరి, ఆ మంగళగౌరి అమ్మవారి గుళ్ళకి మనం ఎప్పుడో కాదు 15 years బ్యాక్ వెళ్ళినప్పుడు మేకలు అవన్నీ తిరిగాయి, లోపలికి వెళ్ళిపోయాయి గుడి లోపల. సో ఇక్కడ మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి రెనోవేషన్ జరిగినప్పుడు అక్కడ వాళ్ళు పెద్దగా ఎక్స్పాండ్ చేసి అవన్నీ జరిగినాయి. ఆ మంగళగౌరి అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్న శ్రీశైల భ్రమరాంబిక దేవాలయంలో కూడా షాపులన్నీ కూడా కాలిపోయినాయి, కాంప్లెక్స్లన్నీ. అంటే రెనోవేషన్ జరిగినప్పుడు అక్కడ ఏమని చెప్పుకున్నారంటే ఈ అమ్మవారికి దున్నపోతుని బలి ఇవ్వాలి, 1 సంవత్సరం ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ సంవత్సరంలో మొత్తం అగ్ని ప్రమాదాలు జరిగింది కాబట్టి భయపడి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ దున్నపోతుని ఇచ్చారు అని చెప్తారు. అలాగే కంచి టెంపుల్ నేను అన్ని విజిట్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు. ఆన్ డ్యూటీ, ఆన్ అఫీషియల్ డ్యూటీ నేను వెళ్తాను మా గురువులతో, ఈ కళలు పెట్టడానికి ఆధారణ మీద పండితులుగా మేము వెళ్తూ ఉంటాము. అందుకని చిన్నప్పటి నుంచి అదే ప్రాసెస్ కాబట్టి నాకు తెలుసు. కంచి టెంపుల్లో కూడా అలాగే జరిగినాయి. సో నువ్వు అష్టాదశ శక్తి పీఠాలు ఏ టెంపుల్ తీసుకో, మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి రెనోవేషన్ చేస్తున్నప్పుడు కానీ ఆ యొక్క టెంపుల్లో మనకి పూజలు పునస్కారాలు అనేటటువంటిది ఆదిశంకరాచార్యుల వారు కేవలం ఇక్కడే చెప్పారు. లలితా సహస్రం చదవమని, మిగతా శక్తి పీఠాల్లో మీ ఇష్టం వచ్చింది చదువుకోమన్నారు. ఎందువల్ల ఇక్కడ మాత్రం దుర్గతి చేయొద్దు అన్నారు. దుర్గతి చేస్తే మళ్ళీ జాగృతం అవుతుంది అమ్మవారు అని చెప్పారు. కాబట్టి అమ్మవారు కళలు తీసి ఆయన రౌద్రగణాలు, అమ్మవారి కోపం మహిషాసురుని మర్దించింది ఇక్కడే, మైసూర్లో చంపింది చాముండేశ్వరి టెంపుల్. చాముండేశ్వరి టెంపుల్లో కూడా రెనోవేషన్స్ జరిగినాయి ఇక్కడ జరిగినప్పుడు. అలాగే ఇక్కడ చింతామణి దుర్గా అని కూడా ఉంటుంది అమ్మవారి కొండ మీద, 4వ పీఠం. ఇప్పుడు వెహికల్స్ అంతా కూడా పార్కింగ్ ప్లేస్లో చింతామణి దుర్గా ఉంటుంది. ఇలా అలాగే మా చిన్నప్పుడు మేము 9వ పీఠంకి వెళ్ళిపోదాం పైకి, నవావరణలు కదా అని చిన్నప్పుడు మేము కొండ ఎక్కేవాళ్ళం, ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడు కుక్కలు మమ్మల్ని తరిమి పాడేసాయి. క్లియర్గా శాస్త్రంలో చెప్పబడింది దేవి భాగవతంలో. ఎలా అంటే రేవా తీరఖండం, స్కాంద పురాణం ఇవన్నీ కూడా చాలా వాటిల్లో చెప్పబడింది. భైరవుడు మిమ్మల్ని అమ్మవారి 4వ పీఠం దాటిన తర్వాత 4వ ఆవరణ, ముఖ్యంగా ఇంద్రకీలాద్రి పర్వతంలో 4వ ఆవరణ దాటిన తర్వాత మీరు వెళ్తే కుక్కలు తరుముతాయి, భైరవుడు తరుముతాడు అని చెప్పాడు. భైరవుడు అంటే డైరెక్ట్ రాడు కాబట్టి కుక్కల రూపంలో వస్తుంది. అది ఆల్రెడీ రాసి ఉన్నది. ఇవన్నీ జరిగినవి అంత, ఇవన్నీ దేవి భాగవతంలో రాసున్నాయి, స్కంద పురాణంలో రాసున్నాయి, చాలా పురాణాల్లో. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దుర్గా సప్తశతి మార్కండేయ పురాణంలో కూడా వర్ణించబడింది. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత
నమస్తస్యై 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 నమో నమః. ఈ కీర్తన అంతా కూడా జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు కనకదుర్గానందల హరి, సౌందర్యలహరే కాదు, చాలా రాశారు ఆయన, శివానందలహరే కాదు. సో అక్కడ ఆయన ఏం చెప్పారంటే శాస్త్రాలన్నీ కూడా చెప్పారు ఆయన. ఇక్కడ దుర్గా ఆరాధన అనేటటువంటిది చెయ్యండి, కానీ ప్రసన్న వదనంతో ఉన్నటువంటి లలితా అమ్మవారి రూపంలో చేయండి. లలితా సహస్రాలు చదవండి, లలితా అష్టోత్తరాలు చదవండి, మేకల్ని కోళ్ళని బలులు ఇవ్వకండి, క్లియర్గా చెప్పారు ఆయన మన బెజవాడ. ఎందుకంటే ఇక్కడ ఎఫెక్ట్ అక్కడ పడుతుంది. ఇప్పుడు కామాఖ్య టెంపుల్ ఉందమ్మా, కొంతమంది పాపం తెలియక మేకల్ని కోళ్ళని పంచబలులని కోస్తున్నారు, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మహాకాళి ఉంది, మహాకాళిలో నేను మొన్న వెళ్ళినప్పుడు కలకత్తా కాళీఘాట్లోకి వెళ్ళినప్పుడు నేను అక్కడే ఉన్నాను, వెనక చిన్న మేకపిల్లని తీసుకొచ్చి వెనకాల ఉంటుంది బలిపీఠం అని కోసేస్తున్నారు. అది దేవస్థానాలు చెప్పరు, ఎవరికి వాళ్ళే చేసుకుంటారు. కట్టుకోళ్ళు అక్కడ ఉంటారు, ఇలాగ నరకడానికి కూడా బలిపీఠంలా ఉంటాయి, నరుకుతారు. వాటిలన్నింటికి కూడా కొలాప్స్ అయిపోవాలి ఆ టెంపుల్స్, కానీ వాటిని కొలాప్స్ కాకుండా సాత్విక రూపంలో బ్యాలెన్స్ చేసేది బెజవాడ కనకదుర్గమ్మ మాయాపీఠం. అంటే ఇక్కడ మనము ఈ పీఠాలన్నీ దుర్గా ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి కదా, అక్కడంతా కూడా తామస గుణంతో రజోగుణంతో, కొన్ని చోట్లేమో రజోగుణంతో కోరికలు కోరడం కోసం వింతంగా చేస్తారు. కొన్ని టెంపుల్స్లో, కామాఖ్య లాంటి టెంపుల్స్లో బలులు గిలులు మా కలకత్తా కాళీఘాట్లో మేకల్ని వాటిని ఇస్తారు. మరి దాన్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి సత్వ రజస్తమో గుణాలు మూడు బ్యాలెన్స్ చేయాలి కాబట్టి అది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అక్కడ తామస గుణాలు పెంచుతున్నారు కదా, అక్కడ కోళ్ళ మేకల్ని వాటిని కోయడం వల్ల ఆ పెంచుతున్నప్పుడు దాన్ని ఈ యొక్క సాత్విక రూపంలో దక్షిణాచారంలో చేస్తున్నటువంటి బెజవాడ కనకదుర్గమ్మ ఆరాధన బ్యాలెన్స్ చేస్తుంది. అందుకనే ఏమని చెప్పారంటే మనకి ఫిజిక్స్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఉంది. అంటే ఇప్పుడు మనకి ఈ 18 శక్తి పీఠాల్లో ఎక్కడ ఏది జరిగినా అంటే అంత ఎఫెక్ట్ చూపించకపోవడానికి మన బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో జరిగే పూజలు విధానాలు, ఆరాధన, భక్తుల యొక్క నమ్మకం. బెజవాడ కనకదుర్గమ్మ ప్రత్యక్ష దేవత. ఆమె ఎలా అంటే ఆ రిక్షాలో వెళ్ళింది, కథలన్నీ చెప్పినప్పుడు నాకు సిగ్గేసేది, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు విమర్శిస్తారు కదా. మొన్న రీసెంట్గా ఒక ఆయన చెప్పినప్పుడు ఏంటండి బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో రిక్షాలో వెళ్ళింది అని చెప్పి అంటారు అని కామెంట్ పెట్టాడు. దానికి సిగ్గుపడకుండా నండూరు శ్రీనివాస్ గారు వీళ్ళంతా, నేను చెప్పాను, ఆయన చెప్పారు, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో రిక్షాలో వెళ్ళిందని. ఇవన్నీ సత్యాలే, ఆ ఊరు వాళ్ళు నమ్ముతారు, ఆ ఊరు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు పేపర్లో కూడా పబ్లిష్ అయింది ఒక సినిమా థియేటర్కి వెళ్ళిందని. కానీ అక్కడ మాకు దుర్గమ్మ తల్లి బయటకు కనబడాల్సిన అవసరం లేదు. రాత్రులు సంచరిస్తారని అన్నా కూడా వీళ్ళు విమర్శిస్తారు కదా, అంటే వండర్స్ మిరాకిల్స్ కింద చూసుకుంటారు కదా జనం. ఏ మిరాకిల్స్ బెజవాడ కనకదుర్గమ్మకి అవసరం లేదు. అక్కడ జరిగేటటువంటి పూజా విధానము ఆ తల్లి తానంతకు తాను ప్రత్యక్షమై తాను ప్రకటితమైంది. మాధవ వర్మ వంటి మహికాంచుల నరించిన తల్లి నీవు, తర్వాత అన మహిషాసురుని మర్ధించిన జనని నీవు, లేరు నీ వంటి వారలి దారుణీ తలంబునం చూడనట్టియో శంభురాణి. అసలు నీలాంటి తల్లిని మేము ఎతికినా కూడా దొరకదమ్మా అన్నారు. అందువలన పోతనా మార్చుడు, అయ్యన్న పంతులు వీళ్ళంతా కూడా మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని ఆరాధించి అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ వేల్పుటమ్మల నుండి దుర్గమాయమ్మ కృప, ఇలా అవంత పద్యాలన్నీ మనకు తెలిసిందే. సో కాళిదాసు, ఆదిశంకరులు, గౌతమ బుద్ధుడు, హ్యుయాన్ సాంగ్, ఫ్యాహియన్ అని ఇద్దరు ఉండేవారు చైనీస్ యాత్రికులు, అందులో హ్యుయాన్ సాంగ్ కూడా వచ్చాడు మనకి. కృష్ణుడు, రాముడు, ధర్మరాజు, ఇక ఈ వీళ్ళు వాళ్ళు అని లేదు, కృష్ణదేవరాయలు, మొత్తం పురాణ పురుషులు అందరూ కూడా సత్యంగా వచ్చారు మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి. ఆమె దర్శనం ఇచ్చిన రోజు తిథితో సహా నేను చెప్తున్నాను, ఆయన వీళ్ళందరికీ తారారూపంలో శ్రీరామనవమి రోజున దర్శనమిచ్చింది. ఆమె తారారూపంలో దర్శనమిచ్చింది. అందుకే ఆ రోజు తారా జయంతి అంటాం. శ్రీరామనవమి రోజున దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి యొక్క జయంతి శ్రీరామనవమి రోజున జరుగుతుంది. ఆ రోజునే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనమిచ్చింది అందరికీ. కాబట్టి మన బెజవాడ లా ఇందాక నేను చెప్తూ ఫిజిక్స్లో ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్. ఎనర్జీ శక్తి అనేది అమ్మవారు. ఆ అమ్మవారు ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి రూపాంతరం ఆటోమేటిక్గా మారిపోతుంది. అండ్ ఈ యొక్క ఎనర్జీని ఎవరు కొత్తగా సృష్టించలేరు, కొత్తగా నాశనం చేయలేరు. కాబట్టి ఈ విధంగా రిజల్టెంట్ ఫోర్సెస్, ఇప్పుడు ఒక తాడు ఉందండి, ఆ తాడుని మనము టగ్ ఆఫ్ వార్ అని చిన్నప్పుడు మనం ఆడుకుంటాం, ఒక వర్గం ఇట్లా అవుతుంది, ఒక వర్గం ఇట్లా అవుతుంది. రిజల్టెంట్ ఫోర్స్ ఎట్లాగా ఎవరు బలం ఎట్టయితే అటు వెళ్తుంది, ఆ డైరెక్షన్లో వెళుతుంది. 3 ఫోర్సులు ఉన్నప్పుడు లాగుతున్నప్పుడు
ఈ రిజల్టెంట్ ఫోర్స్ అని ఉంటుంది. దానికి మనం ఏం చేస్తామంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు √/p² + q² + 2pq cos θ అని ఫార్ములా వేస్తాం. దాంతో మ్యాగ్నిట్యూడ్ ఎవరి బలం ఏంటి అన్నది తెలుస్తుంది. ప్లస్ ఆ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అయితే ఆ tan θ డైరెక్షన్లో మనకి వెళుతుంది అని మనం చెప్తాం. అలాగే ఇక్కడ కూడా మనకి 18 పీఠాలు కూడా 18 డైరెక్షన్స్లో తాడు లాగుతూ ఉంటుంది. 18 తాళ్ళు లాగుతున్నప్పుడు 18 డైరెక్షన్ లాగుతున్నప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ బెజవాడ కనకదుర్గమ్మ బ్యాలెన్స్ చేస్తుంది, ఆ డైరెక్షన్లో వెళుతుంది. అందుకని అక్కడ జరిగేటటువంటి సత్వగుణాలు, రజగుణాలు, తమో గుణాలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పూజలు చేసిందంతా కూడా ఇక్కడ మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి నల్లిఫై చేస్తూ ఉంటుంది. అంటే మూలపీఠం కాబట్టి ఇక్కడ నుంచి ఈ శక్తి అంతా ఇక్కడి నుంచే వాళ్ళకి శక్తి వెళ్తుంది. అంతేకాని వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి రాదు. వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ హైయర్ లెవెల్ టు లోయర్ లెవెల్, ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ హైయర్ లెవెల్ టు లోయర్ లెవెల్. మన బెజవాడ కనకదుర్గమ్మ, అందుకే కనకదుర్గమ్మ తల్లిని కలియుగాంతానికి లింక్ పెట్టారు. ఏంటంటే హైయర్ లెవెల్లో ఉంది. అందుకని అమ్మవారి మొక్కపొడకి నీరు కృష్ణానది వెళ్ళినప్పుడు ఈ అష్టాదశ శక్తి పీఠాలే కాదు, తిరుపతి కొండ కూడా మునిగిపోతుంది, అన్ని కొండలు మునిగిపోతాయి, విశ్వం మునిగిపోతుందని చెప్పాడు. అందువల్లనే కనకదుర్గమ్మ తల్లి చూడడానికి అరే చిన్న కొండలాగా ఉంది, ఈ కొండ ఏంటి ఇది మునిగితే అక్కడంతా తిరుపతి కొండలు అవి ఎలా మునుగుతాయని డౌట్ రావచ్చు. విశ్వమే మునిగిపోతుందని చెప్పారు బ్రహ్మంగారు. కలియుగాంతం అవుతుందన్నారు. అంటే కోడెడ్ కావాలి. అందువలన మూలపీఠము, మాయాపీఠము, సమష్టి స్వరూపము, సమష్టి పీఠము ఇక్కడి నుంచే ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి నుంచే అలంపురం జోగులాంబకైనా శక్తి వెళ్ళేది, కంచి కామాక్షికైనా వెళ్ళేది, మధుర మీనాక్షికైనా వెళ్ళేది, సాక్షాత్తు కాశీ విశాలాక్షికి కూడా మన బెజవాడ కనకదుర్గమ్మ నుంచే వెళుతుంది. ఇందులో ఏ విధమైన డౌట్ లేదు. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గురువుల దగ్గర పెరిగిన వాడిని. నేను ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ దుర్గా కాన్షియస్నెస్ నడుపుతున్నాను నేను, ఫౌండర్ ఆచార్యగా, మనం ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి. కాబట్టి ఇది మార్కండేయ పురాణాల్లో, స్కాంద పురాణాల్లో, మా అన్ని ఖండాల్లో కూడా, ఇతర పురాణాల్లో కూడా, దేవీ పురాణాల్లో, దేవీ భాగవతాల్లో వర్ణించబడింది. కోడెడ్ లాంగ్వేజ్లో ఉంటుంది, దీన్ని డీకోడ్ చేసుకోవాలమ్మా. ఓకే, అంటే 18 శక్తి పీఠాల గురించి, మూలపీఠమైన బెజవాడ కనకదుర్గమ్మ శక్తి గురించి చాలా చక్కగా వివరించారు మన కిరణ్ టీవీ ప్రేక్షకులకి. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు. చూశారు కదా, మీరు గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.